నమస్కారం. ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి అభివృద్ధి బాధ్యతను సీఎం చంద్రబాబు తనపై ఉంచారని వెల్లడించిన ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ. మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో లిఖిత పూర్వక ఫిర్యాదు చేసిన తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ మరియు నేతలు. గోవులను వధించిన, అక్రమంగా నిల్వ ఉంచిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయంటూ హెచ్చరించిన పశ్చిమ ఏసీపీ పి మురళీకృష్ణారెడ్డి. విధ్వంసక పాలనకు గుర్తుగా ప్రజావేదిక నిలిచిపోతుందన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దాన్ని ఇలాగే ఉంచుతామని, శిథిలాలు తొలగించబోమని స్పష్టం. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజధాని అమరావతి అభివృద్ధి బాధ్యతను సీఎం చంద్రబాబు నాయుడు తనపై ఉంచారని మంత్రి నారాయణ వెల్లడించారు. ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతి అభివృద్ధి బాధ్యతను చంద్రబాబు తనపై ఉంచారన్నారు. చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తానన్నారు. అత్యుత్తమ రాజధానిగా అమరావతిని నిర్మిస్తామన్నారు. అమరావతిలో అనేక భవనాల నిర్మాణం వివిధ దశల్లో నిలిచిపోయిందని నారాయణ వెల్లడించారు. మాజీ ఏజీ పొన్నవోలుపై మంగళగిరి పోలీస్ స్టేషన్లో టీడీపీ లీగల్ సెల్ నేతలు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, రాష్ట్రంలో శాంతిని భద్రతలకు విఘాతం కలిగించేలాగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని, చర్యలు తీసుకోవాలని, అరెస్టు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. భవానీపురం ఎస్ కన్వెన్షన్లో బక్రీద్ సందర్భంగా ఏసీపీ మీటింగ్ నిర్వహించారు. బక్రీద్ సందర్భంగా ఏసీబీ ఆధ్వర్యంలో ఎస్ కన్వెన్షన్ హాల్ నందు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పశ్చిమ ఏసీపీ పి మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో బక్రీద్ సందర్భంగా జంతువుల అక్రమ రవాణా, అక్రమంగా పశువులను వధించడం వంటి నేరాలు అరికట్టాలనే ఉద్దేశ్యంతో జంతు పరిరక్షణ చట్టాలను అమలు పరిచే దిశగా నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు భవానీపురం స్టేషన్ పరిధిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. పోలీస్ కమిషనర్ గారు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ శ్రీ గౌరవ పిహెచ్డి రామకృష్ణ ఐపీఎస్ వారి ఆదేశాల ప్రకారం ఈరోజు అన్ని మత సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు, అలాగే ప్రభుత్వ అధికారులు, పోలీస్ అధికారులు అందరి యొక్క సమన్వయ సమావేశం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. సందర్భం ఏంటంటే బక్రీద్ అనే ఫెస్టివల్ 17వ తారీఖున జరగబోతుంది. దీనికి సంబంధించినటువంటి సమన్వయ కమిటీలో కొన్ని విషయాలు ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఈ బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా విజయవాడ పోలీస్ కమిషనరేట్ తరఫున, గౌరవ కమిషనర్ తరఫున, మా అందరూ పోలీస్ అధికారుల తరఫున ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి కుటుంబానికి కూడా అడ్వాన్స్ బక్రీద్ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ, ఈ సందర్భంగా పెట్టిన ఈ మీటింగ్లో సమన్వయం పాటించాలి, చట్టాలను మనం అనుసరించాలి, చట్టాలను గౌరవించాలి, చట్టంలో చెప్పిన ప్రతి దాన్ని కూడా మనం ఫాలో అవ్వాలి అనే విధంగా మేము అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సమన్వయ కమిటీలో ఈ గవర్నమెంట్ అధికారులందరూ కూడా చట్టాన్ని ప్రత్యేకించి పర్టికులర్గా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కానీ, వెటర్నరీ ఆఫీసర్స్ కానీ, వెటర్నరీ డాక్టర్ ఉన్నారు, అలాగే తహసీల్దార్, మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ తరఫున తహసీల్దార్ గారు, అలాగే ఆర్డీఓ గారి తరఫున కూడా వారే, ఇంకా అట్లాగే ఇక ఈ మొత్తం వెటర్నరీ డాక్టర్ అందరూ కూడా ఈ సమావేశంలో మాట్లాడడం జరిగింది. వాళ్ళ చట్టాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క నిబంధనలు మేము కూడా తెలుగులో అందరికీ సప్లై చేయడం జరిగింది. దాన్ని తూచా ఫాలో అవ్వాలని చెప్పేసి పోలీస్ తరఫున, సిటీ పోలీస్ తరఫున మేము మాట్లాడటం జరిగింది. ఈ బక్రీద్ సందర్భంగా గోవధ అనేది చట్ట వ్యతిరేకం. గోవులే కాకుండా పశువుల్లో కూడా దానికి పరిమితికి మించి దానికి ఒక లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్లో ఉన్న వాటికి స్లాటర్ చేసుకునే దానికి అవకాశం ఉంది. కానీ అవి కూడా నిర్దేశించిన ప్రాంతాలు కాకుండా వేరే వేరే ప్రాంతాల్లో చేయడానికి లేదు. ఇన్స్ట్రక్షన్స్ వచ్చేంత వరకు కూడా అక్కడే పెడతాం. దాని ఫీడింగ్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. చట్టంలో క్లియర్గా ఉంది. ఒక
ఈ ఏదైతే వధించాలో ఏది వధించకూడదు, ఏ యానిమల్స్ అనేది అది చెప్తే ప్రొలాంగ్ అవుతుందనే ఉద్దేశంతో నేను విడమర్చి మీకు చెప్పట్లేదు, నోట్ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. సో దీన్ని అందరూ సహకరించాలి. విధ్వంసక పాలనకు గుర్తుగా ప్రజా వేదిక నిలిచిపోతుందని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు తొలిసారి టీడీపీ ఆఫీసుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విధ్వంసక పాలనకు గుర్తుగా ప్రజా వేదిక నిలిచిపోతుందని, దాన్ని ఇలాగే ఉంచుతామని, శిథిలాలు తొలగించబోమన్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల తేదీలు త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. పలు కీలక శాఖలను కేటాయించినందుకు గాను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. కీలక శాఖలు కేటాయించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ శాఖల ద్వారా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కిందని ఒక ప్రకటనలో తెలిపారు. ఆ శాఖలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కు ప్రజా ప్రయోజన శాఖల బాధ్యతలు అప్పగించడం పట్ల పవన్ కళ్యాణ్ సంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో అమరావతి బహుజన జేఏసీ నాయకులు పోతుల బాలకోటయ్య మాట్లాడారు. రాజధాని అమరావతి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల స్మారక చిహ్నాన్ని రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు రాజధాని అమరావతి అమరవీరుల స్మారక కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 1000 ఎకరాలు రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేసిన రైతులను గత ప్రభుత్వం మోసగించిందంటూ మండిపడ్డారు. త్వరలో సీఎం చంద్రబాబును కలిసి స్మారక చిహ్నం ఏర్పాటు అంశాల్ని దృష్టికి తీసుకుని వెళ్తామని వెల్లడించారు. అమ్మ కావాలి, చెల్లి కావాలి, అభిలాష్ రెడ్డి కావాలి, కానీ 5.5 కోట్ల మంది బతుకుతున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే రాజధాని వద్దా? నీ రాజధాని ఎక్కడుందో తెలుసుకోలేని ముఖ్యమంత్రివి నువ్వు పాలన ఎట్లా చేస్తావయ్యా? నువ్వు పాలన ఎట్లా చేస్తావు? సంచార జాతుల్లాగా రాజధాని ఎక్కడుందో తెలియకుండా, ఆకాశంలో ఉందా, భూమి మీద ఉందా, మధ్యనుందా కూడా తెలియకుండా 5 ఏళ్ళుగా వేధించావు. 28 రాష్ట్రాల ముందు నవ్వుల పాలు చేశావు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ బాగుంటుంది అంటే తలదించుకునేలా చేశావు. ఇంత దాష్టీకం చేసి మళ్ళీ వస్తావా? ఏడొస్తావు? ఎలా వస్తావు? ఎట్టొస్తావు? ఏం చేశావని? ఒక్కరోజు పోలవరం సందర్శించలా, ఒక్కరోజు రాజధాని శిబిరం సందర్శించలా, నా డాక్టర్ సుధాకర్ని సందర్శించలా. ఎన్ని హత్యలు! ఒక పవిత్రమైన కార్యక్రమం, నేలనిచ్చిన రైతులు అసువులు వాసిన కార్యక్రమం. ఈ ప్రభుత్వం నిలబడిందే ప్రాణాలిస్తే నిలబడింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ఈ రాష్ట్రంలో 124 స్థానాలు కూటమికి వచ్చాయన్న, మొత్తం సెక్టర్లో 93% సీట్లు వచ్చాయన్న, 57% ఓట్లు వచ్చాయన్న, 151 సీట్లు ఉన్నాయని విర్రవీగిన జగన్మోహన్ రెడ్డికి 2 పంగనామాలు పెట్టి 1-1 ఓన్లీ 2 అనే పంగనామాలు పెట్టి కూర్చోబెట్టారన్న ఈ ప్రాణాలని. ఒక ఉద్యమానికి పాఠ్యగ్రంథంగా ఉంటుంది అమరావతి రైతులు చేసినటువంటి గాంధేయ మార్గంలో ఇన్నాళ్ళు చేసినటువంటి వాళ్ళ ఉద్యమం. అహింసాయుతంగా అందరికీ ఒకసారి ఆలోచించుకునే విధంగా అమరావతిని భ్రమరావతి అన్నారు, కమరావతి అన్నారు. హైదరాబాదులో కూర్చున్న కొంత వామపక్ష మేధావులని చెప్పుకునేవాళ్ళు లేనిపోని నిందలేశారు, ప్రజల మనసులు చెడగొట్టారు, ఇప్పటికీ చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళందరికీ నేను చేసే మనమేందంటే 5 సంవత్సరాల పరిపాలనకి మీరు చేయూతనిచ్చారు, 5 సంవత్సరాల పరిపాలన రావడానికి మీరు సహాయ సహకారాలు అందజేశారు. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా స్వేచ్ఛా వాయువులతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారనమాట. చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు కుల మతాలతో సంబంధం లేనటువంటి 5.5 కోట్ల మంది ఆంధ్ర ప్రజానీకం వాళ్ళందరూ
యొక్క ఆలోచనలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ అటు బీజేపీ యొక్క సహకారంతో కానీ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతుందనే దానికి ఎటువంటి సందేహం లేదు. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క మానసిక పుత్రిక అమరావతి అనేది, రాజధాని అనేది, అటువంటి రాజధానిని ఆయన కళ్ళ ముందే ఒక రూపశిల్పి ఎంతో చక్కగా చేర్చుకున్నటువంటి విగ్రహాన్ని ఏ రకంగా వర్ల రామయ్యకు గవర్నర్ పదవి ఇవ్వాలని ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ డిమాండ్ చేశారు. టీడీపీ కష్టకాలంలో వెన్నంటి ఉండి రాజ్యసభ సీటు వచ్చినా రాకపోయినా నిరంతరం కష్టపడుతూ వెన్నుదన్నుగా నిలిచిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్యకు గవర్నర్ పదవి ఇవ్వాలని ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు ఎన్డీఏ పెద్దలతో మాట్లాడి వర్ల రామయ్యకు గవర్నర్ పదవి వచ్చేలా కృషి చేయాలన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన మాదిగలకు గవర్నర్ పదవి ఇప్పిస్తే చంద్రబాబుకు యావత్ మాదిగ జాతి రుణపడి ఉంటుందన్నారు. పార్టీ విజయడంక మోగించి అత్యంత మెజారిటీతో రావడానికి ప్రముఖ కీలక పాత్ర పోషించింది ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాలు అన్ని వర్గాలతో పాటు ఆ ప్రజలతో పాటు మాదిగ ఉపకులాలు అత్యంత కీలక పాత్ర ఎన్నికల్లో పోషించాయన్న విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలిసిందే. ఈరోజు మా ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పార్టీలో అత్యంత సీనియర్ అయినటువంటి అత్యంత నమ్మకస్తుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత విధేయుడిగా ఉన్నటువంటి వర్ల రామయ్య గారికి గవర్నర్ పదవి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి స్థానాన్ని లోకసభ పార్లమెంటు స్పీకర్గా మాలకులానికి చెందిన జిఎంసి బాలయోగి గారికి లోకసభ స్పీకర్ ఇచ్చి పదవిని ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్గా శ్రీమతి ప్రతిభా భారతిని నియమించిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎక్కడ సభలు జరిపినా ప్రేమించి వివాహం చేసుకున్నానని తన తల్లిదండ్రులు ప్రాణాలు తీయాలని చూస్తున్నారని రాజమండ్రి వాసి నేమాని శైల ఆరోపించారు. విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నేమాని సతీష్ నేను గత సంవత్సర కాలం నుంచి ప్రేమించుకుని జనవరి 9వ తేదీన మైనారిటీ తీరడంతో సతీష్ ను పెళ్లి చేసుకుని బొమ్మనూరు పోలీస్ స్టేషన్లో మా తల్లిదండ్రులపై ఫిర్యాదు చేశామన్నారు. మా ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి వారు మైనారిటీ తీరింది కాబట్టి మా జోలికి రావద్దని హెచ్చరించారన్నారు. నేను నా భర్తతో కలిసి నా భర్త ఇంటికి వెళ్లామన్నారు. అనంతరం నెల గడిచిన పిదప మా నాన్న మేనమామ దాసరి శ్రీనివాస్ కొంతమంది రౌడీలు మా ఇంటి వద్దకు 3 కార్లలో వచ్చి నన్ను బలవంతంగా ఈడ్చుకుపోయి హైదరాబాద్లో గృహ నిర్బంధం చేశారన్నారు. కులాంతర వివాహం చేసుకున్నానని హింసించారన్నారు. అనంతరం నా భర్త పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారని పోలీసు వారు కిడ్నాప్ కేసు నమోదు చేశారని వెల్లడించారు. ఒక అమ్మాయిని లవ్ చేశాను, శైలజ అనే అమ్మాయిని. ఇద్దరు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుందాం అనుకున్నాము. ఆ అమ్మాయికి ఈ ఇయర్ మేజర్ అవ్వడంతో ఈ నెల జనవరి 25న తన ఇంటి నుంచి ఇష్టపూర్వకంగా తనంతలో తానే వచ్చేసింది. ఇద్దరం కలిసి దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి వివాహం చేసుకున్నాము. వివాహం చేసుకున్న వెంటనే మేము పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అక్కడ వెళ్ళగా ఇద్దరు పేరెంట్స్ వచ్చారు. మా 2 సైడ్ నుంచి పేరెంట్స్ రాగా పోలీసు వారు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాగే నా భార్య శైలజ కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆయన తన నిర్ణయాన్ని బేస్ చేసుకునే పోలీసు వారు స్టేట్మెంట్ తీసుకొని నేను తనతోనే ఉంటాను, నా భర్తతోనే ఉంటాను, నేను ఇంటికి వెళ్ళను అని చెప్పగా పోలీసు వారు కూడా తన స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకొని తన ఫోటోలు వీడియో ఆడియో రికార్డ్ చేసుకొని తనని నాకు ఇచ్చి పంపించి నీ ఫ్యామిలీతో వెళ్ళి ఉండు కాపురం చేసుకొని చెప్పగా నేను ఆ రోజు వెంటనే మా ఇంటికి తీసుకొని వెళ్ళాను. 1 మంత్ దాకా కలిసే ఉన్నాం, ఇద్దరం కలిసి కాపురం చేసుకున్నాం మా ఇంటి దగ్గర. ఇలా వాళ్ళు పేరెంట్స్ మా ఇంటికి రావటం జరిగింది. 2-3 టైమ్స్ వచ్చి అమ్మాయి క్యారెక్టర్ని బ్యాడ్ చేయడం, నెక్స్ట్ హెల్త్ ఇష్యూ ఏదో పిచ్చిది, మానసికంగా బాగోలేదు అని చెప్పడం చేయటం ఏదో కన్విన్స్ చేశారు.
వీరికి మెయిన్ ప్రాబ్లం కులమో క్యాస్టో స్టేటస్ కింద చూసుకుంటున్నారు అనుకుంటా. ఐ థింక్ ఇవన్నీ మైండ్లో పెట్టుకొని వాళ్ళు మమ్మల్ని విడదీయడానికి చూస్తున్నారు. ఆ అమ్మాయి హెల్త్ కండిషన్ బాగాలేదని క్యారెక్టర్ అటాచ్ చేయడం అవన్నీ నేను అవాయిడ్ చేశాను. నాకు తను కావాలని తనకు నేను కావాలని ఉండటంతో స్ట్రాంగ్గా తను ఇంకా బయట ప్రొడిషన్ దగ్గర కూడా తిరిగారు వాళ్ళ పేరెంట్స్. అక్కడ అమ్మాయి నా వైపు ఉండటంతో తను ఇద్దరు భార్యాభర్తలుగా ఇంటికి వెళ్ళిపోయాం కలిసి. 1 month ఇలా ఉంటుండగా లాస్ట్ అటెంప్ట్ కింద వాళ్ళ ఇంటికి వచ్చి ఇంకా ఇద్దరు ఇలా ఇష్టపడుతున్నారు కదా, అఫీషియల్గా పెళ్లి చేద్దామని వాళ్ళ మా పేరెంట్స్తో మాట్లాడి ఇంటికి వచ్చి పెళ్లి చేద్దామని నమ్మించి వాళ్ళు సడన్గా February 20, 2024 ఆఫ్టర్నూన్ సమయంలో 3 కార్లు బైక్ మీద వచ్చి కొంతమంది రౌడీలు వచ్చి వాళ్ళ పేరెంట్స్ దగ్గరుండి అమ్మాయిని దారుణంగా బలవంతంగా రోడ్డు మీద ఆ కిరాయి గుండాలతో ఈడ్చుకొని తీసుకొని కారులో వెళ్ళిపోయారు. అదే రోజు సాయంత్రం దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ బొమ్మూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. కిడ్నాప్ కేసు కింద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. కిడ్నాప్ కేసును ఫైల్ చేశారు. వాళ్ళు ట్రేస్ అవుట్ చేశారు కానీ వాళ్ళు దొరకకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. తన ఆచూకీ శైలజ. మా ఫాదర్ పేరు చిటికిన వీరవెంకట సత్యనారాయణ. మా మదర్ పేరు చిటికిన సత్యవేణి. మాది రాజమండ్రి. నేను సతీష్ అనే అబ్బాయిని 1 year నుంచి లవ్ చేస్తున్నా. మొన్న జనవరికి నేను మేజర్ అయ్యాను. మేజర్ అవ్వడంతో నేను తను టెంపుల్కి వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్నాక పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ఆ అమ్మాయి మా పేరెంట్స్ని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. నాకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ అమ్మాయి మేజర్ కదా తన ఇష్టం అని నాతో స్టేట్మెంట్ తీసుకుని సతీష్తో కూడా స్టేట్మెంట్ తీసుకుని నన్ను తనతో వాళ్ళ ఇంటికి పంపించేశారు. నేను 1 month వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. ఈ 1 monthలో మా పేరెంట్స్ 2-3 times సతీష్ వాళ్ళ ఇంటికి నా భర్త వాళ్ళ ఇంటికి వచ్చి పెళ్లి చేస్తాం అని నమ్మించేవారు. అలా 1 month ఉన్నాక మొన్న February 20 పెళ్లి చేస్తాం అని మాట్లాడడానికి వచ్చి నమ్మిస్తూనే ఈలోపు 2-3 కార్స్లో రౌడీలు తీసుకొచ్చి నన్ను బలవంతంగా రోడ్డుపై ఈడ్చుకుని వెళ్ళిపోయారు. ఈలోపు నన్ను తీసుకెళ్ళిపోయారని నా భర్త నా పేరెంట్స్ మీద కిడ్నాప్ కేసు పెట్టారు. నన్ను ఇలా కిడ్నాప్ కేసు పెట్టినట్టు నాకు తెలీదు. ఆ కేసు నుంచి బయటపడడానికి నాకు మెంటల్ కండిషన్ బాగాలేదని మా పేరెంట్స్ చాలా హాస్పిటల్కి తిప్పారు. నాకు లేని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఆ డాక్టర్స్ దగ్గర ఫేక్ సర్టిఫికేట్. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలను వివిధ వర్గాల ప్రజలను కలిశారు. ఈ క్రమంలో ఒక మహిళా కార్యకర్త చంద్రబాబుకు సన్ గ్లాసులు ఇచ్చి వాటిని పెట్టుకోవాలని కోరింది. ఆమె కోరికను మన్నించిన చంద్రబాబు ఆ కూలింగ్ గ్లాసులు ధరించారు. దాంతో ఆ మహిళా కార్యకర్త పట్టరాని సంతోషంతో పొంగిపోయింది. గాల్లోకి పిడికిలి విసురుతో నినాదాలు చేసింది. ఫోటోలకు ఫోజులిచ్చిన అనంతరం చంద్రబాబు ఆ కళ్లద్దాలు తీసి ఆమెకు ఇచ్చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కార్మిక హక్కుల కోసం పోరాడిన యోధుడు కామ్రేడ్ సుబ్బారెడ్డి అని కార్పొరేటర్ బోయా సత్యబాబు కొనియాడారు. కార్మిక నేత సుబ్బారెడ్డి 5వ వర్ధంతి కార్యక్రమం సిఐటియు కార్యాలయం మోటూరు హనుమంతరావు శ్రామిక భవన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ బోయా సత్యబాబు హాజరై సుబ్బారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం ఉండాలన్నారు. కామ్రేడ్ సుబ్బారెడ్డి ఈ విధంగా పోరాడారని వెల్లడించారు. నగర అధ్యక్షులుగా అలాగే ముఠా వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి తుది శ్వాస విడిచే వరకు కూడా మన కార్మికుల యొక్క హక్కుల కోసం పోరాడి అసూలు బాసినటువంటి కామ్రేడ్ సుబ్బారెడ్డి గారి 5వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు విజయవాడ నగరం నలుమూలలా నిర్వహించడం జరిగింది. కామ్రేడ్ సుబ్బారెడ్డి గారు అసంఘటిత రంగ కార్మికులకి సమగ్ర చట్టం ఉండాలి, ఈ సమగ్ర చట్టం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం చేయాలని అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. కానీ ఈరోజు దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు తప్ప కార్మికుల యొక్క అసంఘటిత కార్మికుల యొక్క సమగ్ర చట్టం మాత్రం ఇప్పటికీ రూపుదిద్దుకోవట్లేదు. ఇప్పటికే ఉన్నటువంటి
అసంఘటిత రంగ కార్మికులైన బిల్డింగ్ రంగం కానీ అలాగే ముఠా రంగం కానీ ఎటువంటి చట్టాలు నోచుకొని అల్యూమినియం ఆటో ఇటువంటి రంగాల కార్మికులకి పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ గ్రాట్యుటీ కానీ కనీసం ఇటువంటి చట్టాలు లేకపోవడం వలన వీళ్ళు అనేక కష్టాలు పాలవుతున్నారు. ఉండడానికి సొంత ఇల్లు కూడా లేని వేలాది కార్మికులు ఇప్పటికీ ఇబ్బందులు పాలవుతున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి కార్పొరేట్ కంపెనీల కోసం కాకుండా కార్మికుల కోసం సమగ్ర చట్టాలు చేయాలని సిఐటివిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంకి వచ్చింది. మూడోసారి అధికారంకి వచ్చిన నేపథ్యంలో కార్పొరేట్ కంపెనీలకి పెద్ద ఎత్తున రెడ్ కార్పొరేట్ వేస్తుంది తప్ప కార్మికులకి శ్రామికులకి సంబంధించినటువంటి ఎన్నికల్లో తనను గెలిపించిన పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలకు హోంమంత్రి వంగలపూడి అనిత కృతజ్ఞతలు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ లీడర్స్, మన పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సారథ్యంలో ఈరోజు అఖండమైన మెజారిటీతో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయడం మనందరికీ తెలుసు. అందులో భాగంగానే మంత్రిగా, దట్టు హోంమంత్రిగా నిన్నే బాధ్యతలు తీసుకొని హోంమంత్రిగా ప్రకటించడం జరిగింది. ఇంకా బాధ్యతలు తీసుకోవాలి. అయిపోయిన వెంటనే ఈరోజు మన పాండురంగ స్వామి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుని ఆశీర్వాదాలు తీసుకొని బాధ్యతలు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను నా కుటుంబం కూడా ఎప్పుడు రుణపడి ఉండాలి. సుమారుగా ఎప్పుడూ లేనంతగా, చరిత్ర సృష్టించినంతగా దగ్గర 44,000 మెజార్టీ నాకు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఈరోజు 62 సంవత్సరాల తర్వాత నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఎప్పుడూ కూడా మంత్రి పదవి అన్నది ఈ నియోజకవర్గానికి లేదు. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి దయతో ఈ నియోజకవర్గానికి నా మూలంగా, అంటే నా పరంగా ఈరోజు మంత్రి పదవి రావడం అన్నది నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆ చరిత్ర కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తిరగరాశారు. ఈరోజు మెజార్టీ కూడా అత్యంతమైన మెజార్టీతో గెలవడమే కాకుండా మంత్రి పదవిని కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం చేయాలి. ఎందుకంటే నేను ఇలా ఈ రోజు నుంచి మాట్లాడగలుగుతున్నానంటే అది ఆ రోజు 2014లో పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం. కానీ 2024 విజయవాడ నగరంలోని నోవటెల్ హోటల్లో ఏర్పాటు చేసిన మిరాక్ డైమండ్స్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ నగర వాసులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వజ్రాభరణాలు సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. నగరవాసులు డైమండ్ ఎగ్జిబిషన్ ను సందర్శించి తమను ఆదరించాలని ఈ సందర్భంగా నిర్వాహకురాలు సక్కు మాధవి కోరారు. నా పేరు కృష్ణ అండి. నేను నా ఫ్రెండ్ రాయపాటి మమత అండ్ సక్కు మాధవి అని ముగ్గురం కలిసి ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టార్ట్ చేసామండి. కొత్తగా ఒక 30-40 డేస్ బ్యాక్ గుంటూరులో ఇనాగ్రేషన్ చేసి ఎగ్జిబిషన్ చేసామండి. చాలా బాగా స్పందన వచ్చింది. ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ అనేది చాలా కొత్త కాన్సెప్ట్ అండి. మన మోడీ గారు ప్రమోట్ చేస్తున్నారు కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది నార్మల్ మైన్ డైమండ్ జ్యువెలరీ కంటే చాలా రీజనబుల్ కాస్ట్లో, అందరికీ అందుబాటు ధరలో, ప్రతి ఒక్కళ్ళు కూడా మనం డైమండ్స్ పెట్టుకునేటువంటి కాస్ట్లో మనకు అందుబాటులో ఉంటుందండి. సో అది మేము కొత్తగా తీసుకురావడం అంటే సౌత్ ఇండియన్ మోడల్స్ అవి మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు డైమండ్ యొక్క పార్టీ. సో ఈ మిరాక్ గోల్డ్ అండ్ డైమండ్స్ మా ట్యాగే డ్రీమ్ కమ్ ట్రూ అండి. అంటే ప్రతి ఒక్కళ్ళ కళల సాకారం అవ్వాలి అనేది మా ఉద్దేశం అన్నమాట. సో ఎవరికైనా కానీ డైమండ్ పెట్టుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇప్పటి వరకు పెట్టుకోలేకపోయే వాళ్ళు, ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ వల్ల అందరికీ అఫోర్డబిలిటీ వచ్చిందండి. పుట్టి అఫోర్డబిలిటీ అనే కాదు, మన మోడీ గారు కూడా ఆయన ప్రమోట్ చేయడానికి కారణం ఏంటంటే ఇది చాలా సస్టైనబుల్, పర్యావరణానికి ఎలాంటి హాని చేయకుండా ఇలాంటి డైమండ్స్ అట్ వెరీ రీజనబుల్ ప్రైస్ అందరూ కొనుక్కోగలిగే ప్రైస్లో ఉన్నాయి. కాబట్టి ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మార్కెట్ బాగా క్యాచప్ అవుతుందండి. ఆల్రెడీ అమెరికా అండ్ మిగతా యూరోపియన్ కంట్రీస్లో కూడా పిల్లలందరూ ఏంటంటే సస్టైనబుల్ డైమండ్స్ అని వీటి వంక చూస్తున్నారనమాట. ఈవెన్ ఇండియాలో కూడా రీసెంట్ పాస్ట్లో గత 1 సంవత్సరం 2 సంవత్సరాల్లోనే ఈ డైమండ్స్ బాగా ఊపందుకున్నాయి. అండ్ మేము ముగ్గురం ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ జ్యువెలరీ బిజినెస్ ద్వారా ఇంకా ఫ్యూచర్లో ఎక్స్పాండ్ అవ్వాలని వేరే స్టోర్స్ అవి కూడా ఓపెన్ చేయాలి. ఫస్ట్ స్టోర్ విజయవాడలోనే ఓపెన్ చేస్తున్నామని. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి.
రాజధాని అమరావతి అభివృద్ధి బాధ్యతను సీఎం చంద్రబాబు తనపై ఉంచారని వెల్లడించిన ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ. మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో లిఖిత పూర్వక ఫిర్యాదు చేసిన తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ మరియు నేతలు. గోవులను వధించిన, అక్రమంగా నిల్వ ఉంచిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయంటూ హెచ్చరించిన పశ్చిమ ఏసీపీ పి మురళీకృష్ణారెడ్డి. విధ్వంసక పాలనకు గుర్తుగా ప్రజావేదిక నిలిచిపోతుందన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాన్ని ఇలాగే ఉంచుతామని, శిథిలాలు తొలగించబోమని స్పష్టం. ఎస్బీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.